కాళేశ్వరం విచారణ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఆర్థిక శాఖ మంత్రి నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్కు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకి కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం విచారణలో నాడు ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మాణంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ని కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరై విచారణకు హాజరు కావాలంటూ నోటీసు పంపింది. రిజిస్టర్ పోస్ట్ పంపడంతో నేరుగా వారికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ నోటీసులు ఇప్పటి వరకు పార్టీ తమకు అందలేదని పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. నోటీసులు అందిన తర్వాత తాము స్పందిస్తాం, కానీ ఇప్పటి వరకు నేరుగా స్పందించిన నోటీసులు రానప్పుడు తాము ఏం స్పందించాలనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ నోటీసులు వచ్చిన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కానీ విచారణకు హాజరవుతారా లేదా, విచారణలో ఏ విధంగా పాల్గొంటారు, కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు హాజరవుతారా లేదనే అంశం మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. కేటీఆర్ స్పందించినా తాము చట్టాలపైన తమకు గౌరవం ఉంది, తాము ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, విచారణ సంస్థలు గౌరవిస్తాం అనే విధంగా అనేక కోణంలో ఆయన మాట్లాడారు తప్ప తాము విచారణకు హాజరవుతాము లేదు అనే అంశాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కానీ ఇప్పటివరకు కాళేశ్వరం విచారణ కమిషన్ దాదాపు 109 మందిని అంటే అధికారులను అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు మేధావులను విచారించింది, వాళ్ళ అభిప్రాయం తీసుకుంది. కానీ మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అంటే ముఖ్యమంత్రి స్థాయి అదేవిధంగా మంత్రుల స్థాయిగా పనిచేసిన వారికి మొదటిసారి నోటీసులు ఇచ్చింది. ఇక కాళేశ్వరం నిర్మాణంలో చాలా అత్యంత కీలకంగా పనిచేసిన ఎస్సీలు, డిఈలు, డిప్యూటీ ఎస్సీలు వారితో పాటు వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన వారిని మొత్తం 109 మందిని విచారించింది. దాదాపు 17 నెలల పాటు ఇది విచారణ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 7 సార్లు కాళేశ్వర కమిషన్ సంబంధించిన గడువును పొడిగిస్తూ వచ్చింది. కానీ సోమవారం రోజు గడువు పొడిగిస్తూ నిర్ణయం వచ్చిన వెంటనే మంగళవారం రోజు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్కి నోటీసులు అందాయి. ఆ నోటీసులపై ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ స్పందించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ స్పందించారు. తాను విచారణకు హాజరవుతాను, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అంశంపై కూడా తాను స్పందిస్తాను, విచారణకు హాజరవుతానని చెప్పారు. కానీ కేసీఆర్ హరీష్ రావు హాజరవుతారా లేదా, ఏం చేయబోతారు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డల్లో పగుళ్ళు వచ్చాయి, దీనిపై విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నేరుగా కమిషన్ ముందు హాజరవుతారా, కమిషన్ ముందు హాజరై కేసీఆర్ తన వివరణ ఇస్తారా అనేది ఇప్పటికైతే ఉత్కంఠ కొనసాగుతుంది. నేరుగా తమకు నోటీసు ఇంకా అందలేదు, నోటీసు అందిన వెంటనే తమ సమాచారం లేదంటే పార్టీ నుంచి ఒక ప్రకటన వస్తుందనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన తీరును బట్టి చూస్తే తాము చట్టాన్ని గౌరవిస్తాం, తాము చట్టాన్ని గౌరవించకుండా ఉంటాం, గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాన్ని గౌరవిస్తామనంటే నేరుగా విచారణకు వెళ్తామని కానీ వెళ్ళమని కానీ ఏది క్లారిటీగా ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేయలేదు. కాబట్టి ఇంకా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, నోటీసులు వచ్చాయి కానీ ఇప్పటివరకు అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా, ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ ముందే ఆయన హాజరు కాకుండా హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆయన కేవలం లేఖ ఇచ్చారు. కానీ విద్యుత్ కమిషన్ ముందు కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారా, లేదంటే తాను ఎలాంటి తప్పు చేయలేదు, 10 ఏళ్లలో కాళేశ్వరం నిర్మాణం సంబంధించి ఆయన చేసిన కృషి తెలంగాణ ప్రజలకు లేదంటే రైతులకు సాగునీరు అందించడంలో తాము కీలక పాత్ర పోషించామని పదే చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లేదంటే గతంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని చెప్తూ వచ్చారు. ఇదే అంశాన్ని నేరుగా కమిషన్ ముందు హాజరై చెబితే ఓపెన్ కోర్టులా ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి నేరుగా కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆఫ్ ద రికార్డులో చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ నేరుగా కమిషన్ ముందు హాజరు కాకుండా
ఆయన ముందున్న మరో 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని కేసీఆర్ కానీ హరీష్ రావు ఎంచుకునే అవకాశం ఉంది. కానీ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తాము చట్టాన్ని గౌరవిస్తాం, కేవలం కావాలని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఇలాంటి నోటీసులు ఇస్తుందని రాజకీయంగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మాజీ మంత్రి హరీష్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంశాన్ని ఇప్పటివరకు ఎలాంటి స్పష్టంగా ప్రకటన చేయలేదు. కానీ ఇలాంటి నోటీస్ సేమ్ వీళ్ళతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ మాత్రం తాను విచారణకు హాజరవుతాను, విచారణ సందర్భంగా కమిషన్ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్తున్నారు. కానీ కేసీఆర్ హరీష్ రావు హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు.